ఆహా! ఏం సినిమా అన్న. చూసి నిజంగా కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసినాయి. ఏదైనా సరే మలయాళం సినిమా అంటే వాళ్ళదే అన్న సినిమా. సినిమా డైరెక్ట్ గా స్టోరీకి జంప్ అవ్వడు కానీ ఫస్ట్ హాఫ్ లో చాలా స్లో ప్రొసీడింగ్స్ ఉంటుంది. అరే దేని గురించి మాట్లాడుతున్నావురా అంటే మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ సినిమా ప్రీ ఇంటర్వెల్ టైం వరకు మెయిన్ సబ్జెక్ట్ కి ఎంటర్ అవ్వరు. కానీ అక్కడి నుంచి చాలా ఫన్నీగా ఎమోషనల్ గా ఉంటుంది సినిమా. నివిన్ పాలి అన్న రోల్ అయితే వెల్ రిటర్న్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ డిజో జోస్ ఆంథనీ. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అంటే ఈ సినిమాలో రయాట్స్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో ముత్తప్పన్ అనే ఓ దైవం ఒక ముస్లిం క్యారెక్టర్ తో ఇంటరాక్ట్ అవుతుంటుంది. నిజంగా ఆ సీన్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. మేబీ ఇంకా ఇలాంటివి ఎంతో మంది పాటిస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ ఏది ఎవరిని ఎక్కడా హర్ట్ చేయకుండా చెప్పారు సినిమాలో. అంత ప్యూర్ అండ్ ప్లెజెంట్ ఫీలింగ్ తో ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ లో గోపి అలాగే సాహెబ్ అనే ఓ క్యారెక్టర్ కి పడ్డ కొన్ని సీక్వెన్స్ అయితే కామెడీతో పాటు అంతకన్నా ఎక్కువ ఆ క్యారెక్టర్ కి మీరు రూట్ అయ్యేలా డైరెక్టర్ ప్రెజెంట్ చేశారు. ముందు చెప్పినట్టే హెవీ బడ్జెట్లు ఉండవు, విఎఫ్ఎక్స్ తో పని లేదు, కథకి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూనే సినిమాను అలా ముగించేయడం అన్నది మలయాళం ఇండస్ట్రీదే అగ్రస్థానం. పెద్ద బడ్జెట్ సినిమాలు తీసే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడట్లేదు. పెద్ద సినిమాలకి టైం ఎక్కువగా పడుతుంది రిలీజ్ అవ్వడానికి కూడా. సినిమా పిచ్చోళ్ళైన మాలాంటి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఇలాంటి సినిమాలు వస్తుంటే ఆ సినిమాని చూసి ఆనందిస్తూ అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాం. మరి అదే మా విషయం. సినిమా సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది, అవలీలగా నచ్చేస్తుంది సినిమా. స్టోరీ లైన్ అంటే ఇండియా పాకిస్తాన్ గురించి ఒక రయాట్స్ జరుగుతుంది. ఆ రయాట్స్ లో మన హీరో ఫ్రేమ్ అవుతాడు. అసలు ఆ రయాట్స్ ఏంటి, ఎందుకు జరిగింది అనేది కథ. సినిమా చూస్తున్నంత సేపు మీకు ఒక మంచి ఫీల్ ఉంటుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు మీరు. ఇంత సినిమా సజెషన్స్ ఇస్తున్నామన్న ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దన్న. ఉంటా మరి, కలుద్దామా.